ఈ రొట్టెలు మిగిలిపోయినప్పుడు ఏం చేయాలో తోచక అట్లా వచ్చిన మిఠాయిలు అట్లా వచ్చిన స్వీట్లే, కానీ ఇప్పుడు అవి ఎంతో ఫేమస్ అయిపోయాయి. ఇదే విధంగా మన సమోసాల్ని అన్నీ ఒకటి తర్వాత ఒకటి చక్కగా వేసుకొని చక్కగా వీటిని స్టఫింగ్ చేసేసుకుందాం. సమోసాలు చూడండి, ఒక్కొక్కటి ఒక పిరమిడ్లా, మన ఈజిప్ట్లో పిరమిడ్లా ఇలా నుంచొని ఉన్నాయి. వీటిని మనం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఫ్రైయింగ్కి వాటికి న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ పర్ఫెక్ట్. ఎందుకు అంటే దీని స్మోకింగ్ పాయింట్ ఎక్కువ. కానీ సమోసాలు ఇవి ఫ్రై చేసేటప్పుడు మరీ వేడిలో చేయకూడదు, తక్కువ వేడిలో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి. చూడండి, ఒక చిన్న ముక్క పిండి కనుక మనం నూనెలో వేస్తే కొంచెం కొంచెం బుడగలుగా రావాలి. ఎక్కువగా వచ్చింది అంటే అప్పుడు నూనె మరీ వేడిగా ఉన్నట్టు. మరి ఈ సమోసాల్ని ఇందులో మరీ అంత వేడి లేని నూనెలో వేసుకుందాం. మరోసారి ఈ సమోసాలు ఫ్రై చేసేటప్పుడు నూనె మరీ వేడిగా ఉండకూడదు. మరీ వేడిగా ఉందంటే బయట కలర్ వచ్చేస్తుంది, ఆ పిండి కుక్ అవ్వదు. కాబట్టి కొంచెం తక్కువ మంటలో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిల్లో అన్నీ వేసేసి కొంచెం మరీ నూనె మీకు వేడిగా ఉందనిపించి బాగా ఎక్కువ బుడగలు అనిపిస్తుంటే మనం ఇందులో కొంచెం పచ్చి నూనె వేసేసుకుంటే ఆ టెంపరేచర్ తగ్గిపోతుంది. ఇవి చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయి. మరి ఈ సమోసాల్ని రెండో వైపు కూడా మనం జాగ్రత్తగా తిప్పేసుకుందాం. ఇలా తెల్లగా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం తక్కువ టెంపరేచర్లో వస్తేనేమో మన సమోసాలు చూడ్డానికి ఒకే రంగులో వస్తాయి. మరీ ఎక్కువ వేడిలో చేస్తే ఇవి చక్కగా కలర్ బంగారు రంగు రావు. అందుకని చెప్పేసి కొంచెం మీడియం టెంపరేచర్లో, అంటే లో మీడియం టెంపరేచర్లో ఫ్రై చేసుకుందాం. మన షుగర్ సిరప్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. మరోసారి 1 కప్పు పంచదారకి సగం కప్పు నీళ్ళు అయితే మన పంచదార పాకం గులాబ్ జామున్కి సరిగ్గా సరిపోతుంది. దీంట్లో ఒక 4-5 డ్రాప్స్ నిమ్మకాయ రసం వేసేసుకుంటే అది గడ్డలు కట్టకుండా మళ్ళీ చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు షుగర్ సిరప్ కూడా వేడిగా రెడీ ఉంది. మరి మన సమోసాలు కూడా మనం పర్ఫెక్ట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఎంత తక్కువ టెంపరేచర్లో చేసుకుంటే మన సమోసాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. మామూలు సమోసాలు మనం ఫ్రై చేసుకున్నప్పుడు మరి ఎర్రగా ఫ్రై చేసుకుంటాం. మన ఈ సమోసాలు ఫ్రై చేసుకునేటప్పుడు స్వీట్ సమోసాలు కొంచెం లైట్ బంగారు రంగు వస్తే సరిపోతుంది. మిగతా మెరుపంతా మన షుగర్ సిరప్లో వేసి తీసినప్పుడు వచ్చేస్తుంది. లోపలనేమో మన డబల్ కమీటా కొంచెం తీయగా పంచదార కూడా వేసాము. లోపల మంచి టేస్ట్ ఆల్రెడీ ఉంది, కానీ షుగర్ సిరప్ వేస్తే అది కొంచెం అంతా పీల్చుకొని మరింత టేస్టీగా అవుతుంది. ఇందులో పాలకోవా కూడా వేసాం కొంచెం. అది మీరు వేసుకోవాలంటే మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే పాలకోవా లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. సాధారణమైన సమోసా అయితే మనం షుగర్ సిరప్లో వేయం, కానీ ఇందులో వేస్తాం. కావాలంటే మీరు షుగర్ సిరప్ లోపలికి వెళ్ళడం కోసం ఇలా చిన్నగా ఒక్కొక్క సమోసాకి ఇలా చిల్లు పెట్టచ్చు. ఇలా చిల్లు పెట్టేసి అప్పుడు షుగర్ సిరప్లో వేస్తే కొంచెం వెళ్తుంది లోపలికి కూడా. ఇప్పుడు మన షుగర్ సిరప్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. మన సమోసాలు వీటిని చక్కగా ఇందులో వేసి కొంచెం అంత షుగర్ సిరప్ కూడా వేసుకుందాం. ఇదే విధంగా అన్ని సమోసాలు ఇందులో వేసుకొని వీటిపైన షుగర్ సిరప్ కొంచెం కొంచెం వేసుకొని స్టఫింగ్ చేద్దాం. ఈ షుగర్ సిరప్ని ఆ చిల్లులో వేసుకుంటూ ఈ సమోసాల్ని చేసుకుందాం. ఇందులో నేను యాలకుల పొడి వేయలేదు, కావాలంటే మీరు యాలకుల పొడి కూడా వేసుకుంటే మీకు మంచి టేస్ట్ వస్తుంది. ఈ సమోసాలు డెకరేటివ్గా చక్కగా చూడడానికి అందంగా మనం అరేంజ్ చేసి దాటిని వేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ సమోసాలు వేడిగానే కాదు, మీరు చల్లగా తిన్నా చాలా బాగుంటుంది. మన డబల్ కమీటా వేడిగా తింటేనే బాగుంటుంది, వేడిగా తింటే చాలా బాగుంటుంది. కానీ నాకు ఫ్రిడ్జ్లో పెట్టిన డబల్ కమీటా అయినా అర్ధరాత్రి లేచి ఇలా తినడం చాలా చాలా ఇష్టం. మరి వీటిని కూడా 2-3 పీసులు ఇప్పుడు తింటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అర్ధరాత్రి లేచి తిని నా మనసులో ఉన్న ఈ తీపి కోరికలన్నీ ఈరోజు తీర్చేసుకుంటాను. ఈ సమోసాలని ఈ పంచదార పానకంతో చక్కగా స్నానం చేపిస్తున్నట్టు లేదు, చేపించిన తర్వాత మెరుస్తూ ఇవి బయటకు వచ్చేస్తాయి. కొంచెం వేడిగా ఉన్నాయి. మరి ఈ సమోసాల్ని ఇలా ప్లేట్ మీద పెట్టేసుకుందాం. కరకరలాడుతూ బయట, లోపలనేమో మన షుగర్ సిరప్ తోటి పర్ఫెక్ట్గా సమోసాలు రెడీ. 1, 2, 3, 4 ఎన్నైనా చాలవు నాకు ఈ తీయటి సమోసాలు. నా మనసు దోచుకోవడానికి చక్కగా వచ్చేసాయి. ఇంకొక సమోసా కూడా పెడితే ప్లేట్లో బాగుంటుందేమో కదా. మరో సమోసా ఇక్కడ రెడీ. దీనిపైన కూడా మన బాదం పప్పు కొంచెం. మన సమోసా రెడీ. అది చూడడానికి మీరు రెడీ, తినడానికి నేను ఎప్పుడు రెడీయే. వారే వాహ్ అనుకుంటూ ఈ సమోసాలు చూడడానికి ఎంతో అందంగా రెడీ అయిపోయాయి.